నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. మోక్షప్రదమైన భాగవత ధర్మాలు ఉద్ధవునికి శ్రీకృష్ణుని ఉపదేశంలో భాగంగా నిన్న వర్ణాశ్రమ ధర్మాలు విన్నాం. సంక్షిప్తంగా మరోసారి చెప్పుకుందాం. కృతయుగంలో హంస అనే వర్గం ఒక్కటే. పుట్టుకతోనే ప్రతి మనుషుడు అనన్యభక్తితో కృతకృత్యులయ్యేవారు కాబట్టి కృతయుగం అనే పేరు. అప్పుడు ఓం ఒక్కటే వేదం. త్రేతాయుగంలో పరమాత్మ నుంచి వేదములు ఆవిర్భవించాయి. విరాట్ పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు ఆవిర్భవించారు. బ్రాహ్మణునికి శమ, దయ, శౌచ, సంతోష, క్షేమ, శుద్ధ, భావ, భక్తి, దయ, సత్యములు వారి స్వభావములు. క్షత్రియులకు ధైర్యము, శౌర్యము, తేజస్సు, బలం, ఔదార్యము, ఐశ్వర్యము, బ్రాహ్మణ్యత మొదలైనవి స్వభావాలు. వైశ్యులకు దానశీలత, ఆస్తిక్యము, బ్రాహ్మణ సేవ, ధనాది సంపదల చేత తృప్తి లేకుండా ఉండటం, దంభము లేకుండుట మొదలైనవి స్వభావాలు. శూద్రులకు విప్రులకు, ఆవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు నిష్కపట సేవ చేయుట స్వభావము. ఇక అశౌచము, అసత్యము, దొంగతనము, నాస్తికత్వము, అకారణ కలహాలు, కామము, దుఃఖము, పేరాశ ఇవి అంత్యజుని లక్షణాలు. ఇక అలానే వారి వారి ధర్మాలు కూడా స్వామి ఉద్ధవునికి చెప్పగా మనం విన్నాం. ఇక ముందు కథలోకి వెళ్దాం. నమామి శ్రీకృష్ణం సజల జలద శ్యామలతనుం భజామి శ్రీకృష్ణం మధుర మధురం తస్య చరితం వ్రజామి శ్రీకృష్ణం శరణమహమవ్యాజ కృపయా ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధాంని సతతం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 18వ అధ్యాయం. యతి ధర్మాల నిర్ణయం. వర్ణాశ్రమ ధర్మాలని వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి వానప్రస్థాశ్రమం గురించి చెప్తున్నాడు. వానప్రస్థాశ్రమంలో నివసించాలి అనే పురుషుడు పుత్రులకి తన ధర్మపత్ని బాధ్యతలని అప్పగించి లేదా తనతో ఆమెను కూడా తీసుకొని 75 సంవత్సరాల వయసు దాటాక శాంతచిత్తంతో అడవిలో నివసించాలి. ఈ ఆశ్రమం స్వీకరించిన వారు కందమూలాలు, ఫలాలతో తృప్తి చెందాలి. నారబట్టలు ధరించాలి. గడ్డి, ఆకులు, జింకతోలు వీటిని కూడా ధరించాలి. ఇవి అడవిలో దొరికే అత్యంత పవిత్రమైన వస్తువులు. కేశాలు, నఖములు, రోమాలు, గడ్డము, మీసాలు తీసివేయకూడదు. వీటిని శుభ్రపరచుకోకూడదు. అంటే వీటి ధ్యాస ఉండకూడదు అన్నమాట. రోజు 3 సంచులలోనూ స్నానం చేయాలి. నేల మీదే పడుకోవాలి. గ్రీష్మ ఋతువులో పంచాగ్రులను రాజేసి తపం చెయ్యాలి. వర్షాకాలంలో ఆరుబయట కూర్చుని వర్షం పైన పడుతున్నా సహింపగలిగే అభ్రావకాశమనే వ్రతధారణ చెయ్యాలి. మరియు శీతాకాలంలో కంఠం లోతు నీటిలో నిల్చుని ఉదకవాసం అనే వ్రతాన్ని పాటించాలి. ఈ విధమగు తపములు ఆచరించాలి. అగ్ని ద్వారా ఉడికినవి లేదా సమయానుసారం పండిన ఫలములు మొదలగునవి భుజించాలి. రాతి చిప్పలో దంచినవి లేదా రాతితో ముక్కలు చేసినవి కానీ తినాలి. దంతాలకి హాని కలిగించేవి కానీ రుబ్బిన పదార్థాలు కానీ తినకూడదు. తను జీవించడానికి కావలసిన వస్తువులను తానే సంపాదించుకోవాలి. అలాగే దేశ కాలాల బలాలని పరిగణనలోకి తీసుకునేవాలి. ఏ వస్తువుని నిలువ ఉంచకూడదు. ఈ ఆశ్రమాన్ని స్వీకరించిన పురుషుడు వనంలో ఆయా కాలాల్లో దొరికే ధాన్యాదులతో చరు మొరయు మరియు పురోడాసాలతో హోమాలని చెయ్యాలి. వనంలోనే ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉండాలి. వేదాల రీతిగా యజ్ఞాలు చెయ్యాలి.
వానప్రస్థాశ్రమ వాసులు అగ్నిహోత్రము, పూర్ణిమ, అమావాస్య, చతుర్మాస యజ్ఞాలను గృహస్థాశ్రమ వాసులలాగానే చెయ్యాలి. ఈ విధంగా అన్ని కర్మలు నిష్కామంగా చేస్తే మోక్షం తప్పకుండా లభిస్తుంది. పురుషుడు తన ఆయువులో 3వ భాగంలో కొంచెం వైరాగ్యం ఉత్పన్నం అయిన తరువాత సన్యాసం స్వీకరించాలి. సన్యాసం తీసుకున్నప్పుడు దేవతలు, భార్య మరియు సంతాన రూపంలో పురుషుడికి మమ్మల్ని వదిలిపెట్టి పరబ్రహ్మ ప్రాప్తికే ప్రయత్నిస్తున్నాడు అని విఘ్నాలు కలుగజేస్తారు. అందుకని భార్య, బంధువుల ప్రియమైన మాటలని పట్టించుకోకుండా సన్యాసం స్వీకరించి కౌపీనానికి సరిపడా వస్త్రాన్ని ధరించి ఒక దండాన్ని తీసుకుని జలపాత్రని అంటే కమండలాన్ని తన వెంట ఉంచుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటూ భూమిపైన అడుగులు వెయ్యాలి. వస్త్రంలో వడబోసిన నీటినే తాగాలి. సత్యాన్ని పలకాలి. ఏ ఆలోచనతో మనస్సు పరిశుద్ధం అవుతుందో అటువంటి ఆలోచనలే చేయాలి. హే ఉద్ధవుడా, మౌనధారణ చేయడం వాక్కు యొక్క దండం, సకామ కర్మలు దేహం యొక్క దండం, ప్రాణాయామం మనసు యొక్క దండం. ఈ 3 దండాలు అయిన వాటినే దండి సన్యాసి అంటారు. కానీ ఈ 3 దండాలని పాటించి ఒక వెదురుకర్రని పట్టుకుంటే దండి సన్యాసి అనబడడు. నిందితుడైన గృహస్థు ఇంటికి భిక్షకు వెళ్ళకూడదు. సన్యాసి చేయవలసిన ఇంకో క్రియ ఏమిటంటే భూమండలమంతా తిరగాలి. కానీ ఎవరితోటి స్నేహం చేయకూడదు. జితేంద్రుడై తన ఆత్మలోనే సంతుష్టుడై ధీరుడు మరియు సమదృష్టి కలవాడై ఉండాలి. ఏకాంతంగా నిర్భయమైన స్థానంలో ఉండాలి. సదా నా భావనలోనే ఉంటూ మనసును నిర్మలంగా ఉంచుకొని ఆత్మకి మరియు నాకు ఎటువంటి భేదాన్ని కనబరచకూడదు. జ్ఞానంలో నిష్ఠగా ఉంటూ తన బంధాలని మరియు మోక్షాన్ని గురించి ఆలోచించాలి. ఇంద్రియ నిగ్రహంతో అంటే నియమంతో ఉండి నాలోనే మనసును లగ్నం చేసి తుచ్చ విషయాలకి విరక్తుడైన ముని అతి ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. సర్వత్రా తన ఇచ్ఛానుసారం విహరించాలి. ఇప్పుడు పరమహంస ధర్మాలు వర్ణిస్తాను. వైరాగ్యం ద్వారా మోక్షాన్ని కోరే భక్తుడు దండము మొదలగు అవసరమైనటువంటి ఆశ్రమ ధర్మాలు చదివించి ఎంతవరకు వీలైతే అంత ఆశ్రమ సంబంధాలమైన ధర్మాలు పాటిస్తూ కూడా వాటిలోనే లీనమైపోకూడదు. వివేకం కలవాడైనా కూడా బాలుడిలా తిరుగుతూ మానవమానాలు పట్టించుకోకూడదు. చతురతతో మెలగాలి. కానీ చతురులై కూడా జడ పదార్థంలా ఉంటూ ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. అయినా ఉన్మత్తుడిలా ఎప్పుడూ వేదాల ధర్మాలని నిష్ఠతో పాటించాలి. కానీ వీరికి ఏ ఆచారాల నియమము లేదు. వేదాల వాదనైన కర్మలనే చెయ్యాలి అన్న విషయంలో ఆసక్తి చూపకూడదు. మోసం చెయ్యకూడదు. వేదాలకు విరుద్ధంగా కేవలం తర్కంపైనే నిష్ఠగా ఉండకూడదు. మోసం చేయకూడదు. వేదాలకు విరుద్ధంగా కేవలం తర్కంపైనే నిష్ఠగా ఉండకూడదు. ఏమీ ప్రయోజనం లేని వాదన ఎక్కడైతే జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఎవరి పక్షం వహించకూడదు. ఎవరిలోనూ ఆవేశము కలిగించకూడదు. ఎవరి పట్లైనా విముఖత కలిగినా ఎవరిని అవమానించకూడదు. కానీ తాను అవమానాన్ని సహించాలి. ఈ దేహం కోసం పశువులాగా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదు. పరమహంసైన పురుషుడికి సమయానికి భోజనం లభించకపోయినా ధైర్యం వహించడం ఉచితం. అంతేకాని బాధపడకూడదు. మంచి భోజనం దొరికినప్పుడు సంతోషించకూడదు. ఈశ్వరుడి కృప వల్ల లభించిన అన్నము శ్రేష్టమైనదైనా కాకపోయినా భుజించాలి. అలాగే భగవంతుడి దయ వల్ల లభించిన శయ్య మొదలగునవి యాదృచ్ఛికంగా లభించినవి ఏవైనా ఆనందంగా గ్రహించాలి. ఓ ఉద్ధవ, ఈ ధర్మాలన్నిటినీ నువ్వు అడిగిన విధంగా చెప్పాను. ఏ భక్తుడు తన ధర్మాన్ని పాటిస్తూ ఈ విధంగా చేస్తాడో ఆ భక్తుడు నా పరమ బ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. అంటే ఏ విధంగా ధర్మబద్ధంగా భక్తుడు ముక్తుడై పరబ్రహ్మను చేరుతాడో నీకు నేను వినిపించాను. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 18వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 19వ అధ్యాయం భక్తి యోగము, జ్ఞానయోగము, క్రియా యోగ నిరూపణం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు
ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.